నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన జరిగిందని చెప్పుకోవాలా. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా ఏవైతే అనుమానాస్పద హత్యలు కావచ్చు, దాంతోపాటు హత్యల వల్ల కలకలం రేపుతున్నాయని చెప్పుకోవాలా. తాజాగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పుకోవాలి. సో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూరు మండలంలోని ధర్మోరాలో ఒక ఇద్దరిని అతి దారుణంగా కారం కొట్టి చంపేశారని చెప్పేసి ఇలా మనం మాట్లాడుకోవాలా. ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగింది అనే దానిపైన పోలీస్ ఆఫీసర్స్ అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఒక్క హత్య కాదండి, 2 హత్యలు చేశారు. కారం కొట్టి మరి అతి దారుణంగా కొట్టి చంపేశారు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో దీంట్లో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుంటే సీన్లోకి వెళ్తే అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాక్లూరు మండలంలోని ధర్మోరాలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారని చెప్పేసి మనకు మాక్లూరు ఎస్ఐ అయినటువంటి రాజశేఖర్ గారు మనకు పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో గౌతమ్ నగర్కు చెందిన జిలకర ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి ధర్మోరాకు వెళ్ళాడు. అక్కడ వారి కళ్ళలో కారం కొట్టి హత్య చేసినట్లు తెలుస్తూ ఉంది. సో కాగా హత్యకు గల కారణాలు పోలీస్ ఆఫీసర్స్ అయితే దర్యాప్తు చేపట్టారు. సో ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో గౌతమ్ నగర్లో జిలకర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో, ఈ జిలకర ప్రసాద్ గురించి మనం మాట్లాడుకుంటే ఇతను మ్యాక్స్ జైల్లోనే గడిపేవాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇతను ఒక రౌడీ షీటర్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. మరి నా జైలుకి ఎందుకు వెళ్ళిండు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తేనే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో అతను అలా స్నేహితుడితోని ధర్మోరాకి వెళ్ళారు. ఆ నైట్లోనే ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. మరి అక్కడ దొంగతనానికి ఏమైనా యత్నించారా, లేకపోతే ఎవరినైనా వీళ్ళు అంటే చంపడానికి వెళ్ళారా, లేకపోతే ఆ చంపే ప్రయత్నంలోనే వేరే వాళ్ళు వీళ్ళని చంపేశారా అనే దాని గురించి కూడా నిజామాబాద్ జిల్లా సిపి అయినటువంటి సాయి చైతన్య గారు క్లియర్గా ఒక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఎవరెవరు దీంట్లో ఈ హత్యలో పాల్గొన్నారు, ఒకవేళ ఎవరైతే ఇన్సిడెంట్కి పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కటకటాల్లోకి తోస్తామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఆర్మూర్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆర్మూర్ ఇన్సిడెంట్ గురించి కూడా నేను ఈ వీడియోలోనే చెప్పేసా. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే దాంట్లో కూడా సంచలనమైనటువంటి విషయాలు మనకి బయటకు వచ్చాయని చెప్పుకోవాలా. సో ఇది ఆర్మూర్ ఇన్సిడెంట్ అండి. సో గోనె సంచిలో మృతదేహం కలకలం రేపిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గోనె సంచిలో మృతదేహం కలకలం రేపిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో గుర్తు తెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని నిజాం సాగర్ కెనాల్లో పారేసినట్లు అనుమానిస్తున్నారు. సో మోర్తాడ్ పోలీస్ స్టేషన్ లో 4 రోజుల క్రితం నరేందర్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి 65 సంవత్సరాలు మిస్సింగ్ కేసుగా నమోదైంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో కేసు నమోదు చేసిన తర్వాత ఈ దర్యాప్తులో భాగంగా గోనె సంచిలో మృతదేహం లభ్యమైంది. సో పోలీసులు దర్యాప్తు చేపట్టిన తర్వాతనే ఈ ఆనవాళ్ళు ఆధారంగా పోతు నరేందర్ను గుర్తించారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ఆర్మూర్లో చంపిర్రా, ఆర్మూర్ నుంచి తీసుకుపోయి నిజాం సాగర్ కెనాల్లో ఆయనని ఒక గోనె సంచులు వేసేసి పడేసి చంపిర్రు అంటే ఒకసారి ఆలోచించుర్రి. 65 సంవత్సరాలు. ఎన్ని కథలు, ఎన్ని పంచాయతీలు ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడతారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాని ఆత్మహత్యలు కావచ్చు, దాంతోపాటు హత్యలు కలకలం రేపుతున్నాయని చెప్పేసి నేను మాట్లాడుతా ఉన్నా. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందంటే కథం వేసేసుడే, నరుక్కోవాలా, చంపుకోవాలా, తలకాయలు వల కొట్టుకోవాలా, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. సినిమాల ప్రభావం అనేది ఎంత తారాసాయికి పోయిందంటే సినిమాలలో ఎట్లయితే చేస్తూ ఉన్నారో అవే సీన్స్ ఇక్కడ ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మేము మంచిగా సేఫ్గా ఉంటామని చెప్పేసి అనుకుంటున్నారేమో. సేమ్ ఎట్లయితే చంపుతున్నారో అదే రకంగా ఇలా దొరుకుతూ ఉన్నారు. పోలీస్ బాస్లు ఎక్కడ కూడా వడ్ల పెట్టే పరిస్థితే లేదన్నట్టుగా ప్రతి ఒక్కరిని కూడా పట్టుకొని వాళ్ళ ఇలా జైలు గోడలకైతే పంపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ కామారెడ్డి, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో ఏవైతే ఈ నార్త్ డిస్ట్రిక్ట్స్లో హత్యలు కలకలం రేపుతున్నాయి అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో ఏమైనా మీకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా మీకేమైనా సెన్స్ అనిపిస్తే, ఒకవేళ ఇట్లాంటివి జరుగుతుందేమో అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు పోలీసులను ఆశ్రయించండి. ఖచ్చితంగా వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుందని చెప్పేసి జిల్లాల బాస్లు అయితే మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన జరిగిందని చెప్పుకోవాలా. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా ఏవైతే అనుమానాస్పద హత్యలు కావచ్చు, దాంతోపాటు హత్యల వల్ల కలకలం రేపుతున్నాయని చెప్పుకోవాలా. తాజాగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పుకోవాలి. సో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూరు మండలంలోని ధర్మోరాలో ఒక ఇద్దరిని అతి దారుణంగా
కారం కొట్టి చంపేశారని చెప్పేసి ఇలా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగింది అనే దానిపైన పోలీస్ ఆఫీసర్స్ అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఒక్క హత్య కాదండి, 2 హత్యలు చేశారు, కారం కొట్టి మరి అతి దారుణంగా కొట్టి చంపేశారు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో దీంట్లో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుంటే సీన్లోకి వెళ్తే అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాక్లూర్ మండలంలోని ధర్మోరాలో 2 దారుణ హత్యకు గురయ్యారని చెప్పేసి మనకు మాక్లూర్ ఎస్ఐ అయినటువంటి రాజశేఖర్ గారు మనకు పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో గౌతమ్ నగర్కు చెందిన జిలకర ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి ధర్మోరాకు వెళ్ళాడు. అక్కడ వారి కళ్ళలో కారం కొట్టి హత్య చేసినట్లు తెలుస్తూ ఉంది. సో కాగా హత్య గల కారణాలు పోలీస్ ఆఫీసర్స్ అయితే దర్యాప్తు చేపట్టారు. సో ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో గౌతమ్ నగర్లో జిలకర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈ జిలకర ప్రసాద్ గురించి మనం మాట్లాడుకుంటే ఇతను మ్యాక్స్ జైల్లోనే గడిపేవాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇతను ఒక రౌడీ షీటర్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. మరి నా జైలుకి ఎందుకు వెళ్ళిండు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తేనే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో అతను అలా స్నేహితుడితోని ధర్మోరాకి వెళ్ళారు. ఆ నైట్లోనే ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. మరి అక్కడ దొంగతనానికి ఏమైనా యత్నించారా, లేకపోతే ఎవరినైనా వీళ్ళు అంటే చంపడానికి వెళ్ళారా, లేకపోతే ఆ చంపే ప్రయత్నంలోనే వేరే వాళ్ళు వీళ్ళని చంపేశారా అనే దాని గురించి కూడా నిజామాబాద్ జిల్లా సిపి అయినటువంటి సాయి చైతన్య గారు క్లియర్గా ఒక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఎవరెవరు దీంట్లో ఈ హత్యలో పాల్గొన్నారు, ఒకవేళ ఎవరైతే ఇన్సిడెంట్కి పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కటకటాల్లోకి తోస్తామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఆర్మూర్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆర్మూర్ ఇన్సిడెంట్ గురించి కూడా నేను ఈ వీడియోలోనే చెప్పేసా. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే దాంట్లో కూడా సంచలనమైనటువంటి విషయాలు మనకి బయటకు వచ్చాయని చెప్పుకోవాలా. సో ఇది ఆర్మూర్ ఇన్సిడెంట్ అండి. సో గోనె సంచిలో మృతదేహం కలకలం రేపిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గోనె సంచిలో మృతదేహం కలకలం రేపిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో గుర్తు తెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని నిజాం సాగర్ కెనాల్లో పారేసినట్లు అనుమానిస్తున్నారు. సో మోర్తాడ్ పోలీస్ స్టేషన్ లో 4 రోజుల క్రితం నరేందర్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి 65 సంవత్సరాలు మిస్సింగ్ కేసుగా నమోదైంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో కేసు నమోదు చేసిన తర్వాత ఈ దర్యాప్తులో భాగంగా గోనె సంచిలో మృతదేహం లభ్యమైంది. సో పోలీసులు దర్యాప్తు చేపట్టిన తర్వాతనే ఈ ఆనవాళ్ళు ఆధారంగా పోతు నరేందర్ను గుర్తించారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ఆర్మూర్లో చంపిర్రా, ఆర్మూర్ నుంచి తీసుకుపోయి నిజాం సాగర్ కెనాల్లో ఆయనని ఒక గోనె సంచులు వేసేసి పడేసి చంపిర్రు అంటే ఒకసారి ఆలోచించుర్రి. 65 సంవత్సరాలు, ఎన్ని కథలు ఎన్ని పంచాయతీలు ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడతారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాని ఆత్మహత్యలు కావచ్చు, దాంతోపాటు హత్యలు కలకలం రేపుతున్నాయని చెప్పేసి నేను మాట్లాడుతా ఉన్నా. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందంటే కథం వేసేసుడే, నరుక్కోవాలా, చంపుకోవాలా, తలకాయలు వల కొట్టుకోవాలా, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. సినిమాల ప్రభావం అనేది ఎంత తారాసాగిపోయిందంటే సినిమాలలో ఎట్లయితే చేస్తూ ఉన్నారో అవే సీన్స్ ఇక్కడ ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మేము మంచిగా సేఫ్గా ఉంటామని చెప్పేసి అనుకుంటున్నారేమో. సేమ్ ఎట్లయితే చంపుతున్నారో అదే రకంగా ఇలా దొరుకుతూ ఉన్నారు. పోలీస్ బాస్లు ఎక్కడ కూడా వడ్ల పెట్టే పరిస్థితి లేదన్నట్టుగా ప్రతి ఒక్కరిని కూడా పట్టుకొని వాళ్ళు ఇలా జైలు గోడలకైతే పంపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ కామారెడ్డి, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో ఏవైతే ఈ నార్త్ డిస్ట్రిక్ట్స్లో హత్యలు కలకలం రేపుతున్నాయి అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో ఏమైనా మీకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా మీకేమైనా సెన్స్ అనిపిస్తే, ఒకవేళ ఇట్లాంటి జరుగుతుందేమో అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు పోలీసులను ఆశ్రయించండి. ఖచ్చితంగా వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుందని చెప్పేసి జిల్లాల బాస్లు అయితే మనకి చెప్తున్న పరిస్థితి ఉంది.